కొంతమంది పోలీసు అధికారులపై కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జగన్ పై రాళ్ల దాడి ఘటనపై ఈసీ దృష్టి సారించింది. జగన్ బస్సు యాత్రలో మార్పులు చేశారు. యాత్ర సమయంలో గజమాలలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. బస్సుకు కొద్ది దూరంలో జనం ఉండేలా బారికేడ్లను ఏర్పాటు చేయనున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ ద్వారా అందిస్తారు. మల్లికార్జున్, ప్రశ్న ఏదైతే దాడికి సంబంధించిన ఘటన కూడా ఈసీ చాలా సీరియస్ తీసుకుంది. దీనికి సంబంధించిన నివేదికను ఈరోజు సాయంత్రం లోపల కూడా సబ్మిట్ చేయాలంటూ కూడా విజయవాడ సిపి కాంతిరాణ టాటా కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కాంతిరాణ టాటా కూడా దాదాపుగా 20 మందితో కూడిన 6 బృందాలను కూడా ఈ ఘటనకు సంబంధించిన అంశంపై కూడా కేసు విచారణను వేగవంతం చేయిస్తూనే ఉన్నారు. నిన్న నైటు అంటే దాదాపుగా ఘటన జరిగి 8 గంటల తర్వాత ఘటన జరిగింది. ఘటన జరిగిన వెంటనే కూడా పోలీసులు ఎక్కడైతే ఘటన జరిగిందో ఆ ఘటన పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా దర్యాప్తులో భాగంగా పరిశీలించడం జరిగింది. అక్కడున్న సంబంధించిన సీసీ ఫుటేజ్కు సంబంధించిన అంశాలపై కూడా మొత్తం పరిశీలించడం, అలాగే ఉదయాన్నే డ్రోన్కు సంబంధించి ఎగరవేయడం, దాంతోపాటు అక్కడున్న లోకల్ రియాలిటీకి సంబంధించిన అన్ని విజువల్స్ సహాగా ఫొటోస్ సహా కూడా ఆ ఏరియల్ వ్యూ కూడా తీసుకోవడం జరిగింది. దీని తర్వాత అసలు ఆ రాయి అనేది ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఆ స్పాట్ని కొంత గుర్తించే క్రమం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ముందుగా 3 ప్రాంతాలను వాడు గుర్తించుకోవడం జరిగింది. పక్కనే దాడి జరిగింది, పక్కనే స్కూల్ ఒకటి ప్రభుత్వ స్కూల్ ఉండడం జరిగింది. అట్లా ఫస్ట్ ఫ్లోర్ నుంచి వచ్చిందంటూ కూడా ఒక అంచనాకు రావడం జరిగింది. దాని తర్వాత దాని కింద గోడ మీద నుంచి కూడా వచ్చిందంటూ కూడా ఒక అంచనాకు వస్తూ ఉన్నారు. అటు సైడ్ ఇంకా రోడ్డు పక్కన ఇంకా జనావాసం లేదు కాబట్టి అటు సైడ్ నుంచే రాయి వచ్చిందనే దాన్ని గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఐపీఎస్ అధికారులకు సంబంధించిన పోలీస్ అధికారులకు సంబంధించి ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా ఫిర్యాదులు అందిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంది. ఈ ఘటనకు సంబంధించిన అంశాలపై కూడా ముగ్గురిపై వేటు పడుతుందని కూడా ప్రచారం ముమ్మరంగా సాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. భారీగా మార్పులు చేర్పులు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా విజయవాడ సిపికి సంబంధించి విజయవాడ సిపి కాంతిరాణ టాటాను మారుస్తారంటూ కూడా ప్రచారం అయితే ఎక్కువ జరుగుతూ ఉంది. అలాగే డీజీపీ రాజ్నాథ్ని, అలాగే ఎవరైతే ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్నారో ఆయన కూడా మారుస్తారంటూ కూడా ప్రచారం అయితే సాగుతోంది. ఇప్పటికే వీరిద్దరికి సంబంధించి ఈ సిపి విజయవాడ సిపి కమిషనర్ కాంతిరాణ టాటా కావచ్చు, అలాగే డీజీపీ రవీంద్రనాథ్ రెడ్డి కావచ్చు, అలాగే ఈ సంబంధించి ఇంటెలిజెన్స్ చీఫ్కి సంబంధించిన ఆయన ముగ్గురిపై కూడా ఇప్పటికే పలు ఫిర్యాదులు అందేది. ఈ ఘటన చోటు చేసుకోవడం భద్రతా వైఫల్యం అనేది కొట్టొచ్చినట్టు కనపడుతున్నట్టు కూడా చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే దాదాపుగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర చేసుకుంటూ కూడా విజయవాడలోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా ఆయన ఏదైతే రాబోతా ఉన్న ప్రాంతానికి సంబంధించి కరెంటును కట్ చేస్తూ ఉన్నారంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. రాత్రి జరిగిన దాడికి ముందు కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందు పవర్ కట్ చేశారని కూడా చెప్తా ఉన్నారు. దాడి జరిగిన తర్వాత కూడా పవర్ జనరేట్ చేయలేదని ఒక విమర్శ అయితే కనిపిస్తూ ఉంది. ప్రతిపక్ష పార్టీలపైన అయితే తీవ్ర ఆరోపణలు అయితే వినిపిస్తున్న నేపథ్యంలో కూడా ఇటు ఈసీ కూడా దీనికి సంబంధించిన నివేదిక రాగానే దానికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని కూడా భావిస్తూ ఉన్న నేపథ్యంలో కూడా ముగ్గురుపై వేడుపడుతుందని కూడా ప్రచారం ఎక్కువగా సాగుతుంది. ఇదే సమయంలో కూడా కొన్ని నిర్ణయాలు కూడా ఈసీ తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ ఒక పద్ధతి ప్రకారం అంటే దానికి సంబంధించి ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకుంటే కనుక దానికి సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ కూడా వాళ్ళే పరిశీలించుకుంటూ ఉన్నారు. రోడ్ షోలకు సంబంధించి బారిగేట్ల టైప్లో కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ముళ్ళకంచి టైప్లో కూడా ఏర్పాటు చేసుకున్న పరిస్థితి కూడా ఉంటే వాహనం ఎప్పుడైతే వాళ్ళది ప్రచార వాహనం వస్తూ ఉందో దాని లోపల వరకు చుట్టూ వరకు 20 అడుగుల వరకు దాని చుట్టూ ఎవరు రాకుండా కూడా వాళ్ళు బారిగేట్ టైప్లో కూడా ఏర్పాటు చేసుకుంటూ అక్కడి నుంచే స్పీచ్లు స్టార్ట్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అలాగే బస్సు యాత్రలు కానీ యాత్రలుగా జరుగుతున్న సమయంలో భారీ గజమాలను అనేవి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వీటిని కూడా అవాయిడ్ చేయాలంటూ కూడా ఈ ఎలక్షన్ కోడ్లో సంబంధించి ఈసీ ఆదేశించే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా అయితే మట్టుకు ఈ ముగ్గురు పైన కూడా అధికారులపైన కూడా వేటుపడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మల్లికార్జున, చూసుకుంటే ఇప్పటికే యాత్రకి సంబంధించి కూడా కొన్ని మార్పులు చేసినట్టు తెలుస్తోంది. మరి మార్పులకి సంబంధించి ఇటు ప్రజలు ముందుగానే దీన్ని గమనిస్తారనుకోవచ్చు. అంటే బస్సు యాత్రలో ఇంకా ఎలాంటి మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చు మల్లికార్జున్? తప్పకుండా బస్సు యాత్రకు సంబంధించి ఎప్పుడైతే రాయలసీమలో బస్సు యాత్ర ప్రారంభమైనప్పుడే అక్కడ జగన్మోహన్ రెడ్డిపై కూడా సంబంధించి ఆ ఏరియాలో సంబంధించి కూడా చెప్పుపై కూడా దాడి చేశారంటూ కూడా పెద్ద ఎత్తున అప్పుడు జరిగిన చర్చ కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే విజయవాడ పరిసరానికి వచ్చే వరకు ఒక గులకరాయి అనేది చాలా స్ట్రాంగ్గా ఉండే గులకరాయిని తీసుకొని దాడి చేసినట్టు కూడా పోలీసులు గుర్తిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే భద్రతా వైఫల్యం, ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా చిలకలూరుపేట దగ్గర సభ దగ్గర ఏర్పాటు చేసిన దగ్గరే భద్రతా వైఫల్యాలు కొట్టొచ్చినట్టు కనపడినట్టు కూడా
అందరూ గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దాదాపుగా 5-6 ఐపీఎస్లు కూడా బదిలీ చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే మరింత భద్రతా చర్యలు, కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా గతంలోనే ఈసీ ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన దాడి నేపథ్యంలో కంపల్సరీగా మార్పులు చేర్పులు ఇటు ప్రతిపక్ష పార్టీలకు చేసే యాత్రలు కావచ్చు, అలాగే అధికార పార్టీ చేసే యాత్రలు కావచ్చు, ప్రతి యాత్రకు కూడా కంపల్సరమైన కట్టుదిట్ట భద్రతా చర్యలు ఉండాలంటూ కూడా ఈసీ ఆదేశించే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే దానికి తగ్గట్టుగా కూడా ఎవరైతే యాత్రలు చేస్తూ ఉన్నారో వాళ్ళకు కూడా కొన్ని సూచనలు, సలహాలు చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. బస్సు యాత్రకు సంబంధించి బస్సు యాత్ర వెళ్ళే అధికార పార్టీ కావచ్చు, అలాగే స్టేబుల్గా ఉండి యాత్రలు చేసే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి బహిరంగ సభలు నిర్వహించే విషయంలో కూడా కావచ్చు, జనం ఎక్కువగా తొక్కిసలాట జరిగే విధంగా ఎక్కడ చేయొద్దు అంటూ కూడా వాళ్ళు ఇప్పటికే ఒక ఆర్డర్స్ని అయితే పాస్ చేయడం జరిగింది. అలాగే ఎవరైతే బస్సు యాత్ర కానీ అలాగే స్టేజీకి సంబంధించి ఏర్పాటు చేసుకొని వాహనాలపై ప్రసంగాలు చేస్తూ ఉంటారో వాటి చుట్టూ కూడా కంపల్సరీగా బారిగేట్స్ ఏర్పాటు చేసుకుంటూ ఉండాలి. జనం లోపలికి వచ్చే విధంగా కాకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసుకోవాలంటూ కూడా కొన్ని సూచనలు అయితే మరికొన్ని మార్పులు చేర్పులు అయితే వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు కొన్ని సూచనలు ఎక్కువగానే అమలు చేస్తున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. ప్రసన్న. థ్యాంక్ యూ మల్లికార్జున్.